బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు కల్పించినందుకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీసీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్న నజీర్ వైసీపీ హయాంలో బీసీలపై దమనకాండ జరుగుతోందని ఆరోపించారు. కూటమి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అలాగే శాసనసభలో ముఖ్యంగా రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి బీసీలకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేసేటువంటి దిశగా ముఖ్యంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేసినటువంటి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఆనాడు రాజ్యాధికారం కేవలం కొన్ని వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకు, ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలకు కూడా అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి బీసీ రిజర్వేషన్లు వాటిని కొనసాగిస్తే గత ప్రభుత్వంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన బీసీల మీద అనేక రకాలుగా వారికి రాజ్యాధికారం నుంచి కూడా దూరం చేయాలనేటువంటి ఆలోచనతో